తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అనుచరుల దాడి ఘటనను ఏపీ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దళిత యువకుడు పవన్ కుమార్ ఇంకా వైసీపీ గుండాల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల నుంచి పవన్ కుమార్ తల్లిదండ్రులకు అందుబాటులో లేడు. అయితే రాత్రి పవన్ తండ్రి జయరాజుకు వైసీపీ రౌడీలు చిత్రహింసల వీడియోలు పంపించారు. డబ్బుల కోసం హింసిస్తున్నారని పవన్ తండ్రికి తెలిపాడు. దీంతో జయరాజు రాత్రి 11 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పవన్ కుటుంబం పులిచెర్ల మండలం మెరవపల్లిలో నివాసం ఉంటోంది. వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరులు తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి అతని స్నేహితులు పవన్ కుమార్ అనే దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టారు. తీసుకున్న నగదు ఇవ్వలేదని కిడ్నాప్ చేసి లాడ్జిలో బంధించి దుడ్డు కర్రలు ఫైబర్ లాఠీలతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకులపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పని చేస్తాను వచ్చినాడు, ఒకవేళ అప్పు చేసినాడు సప్పు చేయడం నాకైతే తెలియదు. వాళ్ళు కొట్టాల్సినంత పని సార్, నా భూమి అయినా ఇల్లు అయినా అమ్మాయిని కట్టాయంట కదా సార్. ఒక మాట చెప్పి ఇంటికాడికి వచ్చి అతను దూరుకోవచ్చి ఒకవేళ కార్లో వేసుకోవచ్చి, కట్టకపోతే మీరు ఏదైనా చేయండి సార్. రూమ్లో వేసుకుంటారు, ఆ వీడియోలు కూడా ఉన్నారు చూడండి సార్. ఎంత పని జరిగింది సార్, నైనా కాపాడు అంటాడు సార్. 6 మంది అంట. వాళ్ళు ఎవరు కొట్టినారు వాళ్ళ ఊరు తెలుసు సార్, అంతే తెలుసు సార్, ఊళ్ళు కూడా తెలుసు. ఆ టైంలో మాకు మెసేజ్ వచ్చిందండి. ఆయన వాళ్ళు కొట్టడము, ఆ వీడియోలు తీసి మాకు పెట్టడము, ఏమి చేసినా కానీ తప్పు ఒప్పు చేసింటే కూడా మాకు తల్లిదండ్రులు అనిపించుకుంటే వాళ్ళకి చెప్పి మీకు ఏమైనా రావాల్సి ఉంటే కూడా మాతో మాట్లాడి ఏదైనా మీకు ఇవ్వాల్సి ఉంటే కూడా మేము ఏర్పాటు చేసే విధంగా మేము మాట్లాడి ఉంటాం. కానీ మీరు చట్టపరంగా ఏం చేయాలో అవి చేయకుండా చట్టానికి మీరు అతీతంగా మీరు ప్రవర్తించడం అనేది దారుణము. ఇలాంటివి జరగకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశంలో. వాళ్ళు కొడుతూ మాకు వేరే వాళ్ళు పెట్టినారు, మాకు అక్కడ ఉండే అబ్బాయి వేరే అబ్బాయి మాకు వాట్సాప్ పెట్టినారు, ఏది కొడతా ఉండేది లైవ్ వీడియో తీసి పెట్టినాడు. అతను ఏమి చేసినాడు అనేది, తప్పు చేసినాడా ఒప్పు చేసినాడు అనేది మాకేమి, డబ్బుల గురించి ఏదో డబ్బులు ఇంత కట్టాలా, ఇంత మాకు మోసం చేసినాడు అనేది చెప్పడము, ఇంత కడితే మేము అతన్ని వదులుతాము అనడము. ఎంత చెప్పినారు బా, ₹1,00,000 అడిగినారు. మళ్ళీ ఏదేదో ఎంతో చెప్పినారు, ₹1,00,000 కాకనే మళ్ళీ ఎంతో చెప్పుకుంటా పోయినారు. మాకు అది తెలియదు సార్, పూర్తి విషయం వాళ్ళు ఎవరో తెలియదు. వీడు జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చి గొప్ప చెప్పాలా, చట్టపరంగా ఏవైతే అవి చేయని. వీళ్ళెవరు సార్ చట్టాన్ని చేతుల్లో తీసుకునేదానికి, వీళ్ళెవరు? దళిత యువకుడిని ఆ విధంగా హింసించి కొట్టడం అనేది ఏ నాయకుడికైనా అది పద్ధతి కాదు. కానీ ఆ అబ్బాయి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఎక్కడున్నది ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. అందుకే మేము రాత్రి ఎస్పీ గారికి వాట్సాప్ మెసేజ్లు పెట్టి సార్ ఈ విధంగా టైప్ అయిందని చెప్పని నేనే లెటర్ రాసి పెట్టినాము. సార్ కూడా స్పందించి వెంటనే నాకు ఫోన్ చేసి దాన్ని ఇది చేస్తాము, మీరు మార్నింగ్ రాండి అని చెప్పినారు. అందుకు బయలుదేరి వెళ్తున్నాము. ఎట్ట తిరిగి ఆ అబ్బాయిని ఎక్కడున్నా కానీ బయట తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం.